Hi, good morning, everyone. Today, our discussion topic is the solid states physics, crystalline materials, and non crystalline materials, and general properties of solid state materials and crystalline solids, amorphous solids, and melting point of solids, and different types of solids. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇది సాలిడ్. General properties of solids. Solids are much denser than both gases and liquids due to the presence of very strong intermolecular force. Solids are essentially incompressible small empty faces, and solids have definite volume and safe rigid non-fluid. Solids have no translation motion, only vibrations. సాలిడ్స్ చూడండి, గ్యాసెస్ లిక్విడ్తో పోల్చుకుంటే సాలిడ్స్ అనేటివి చాలా డెన్సిటీ కలిగి ఉంటుంది, సాంద్రత ఎక్కువ కలిగి ఉంటుంది. ఎక్కువగా డెన్సిటీ అనేది కలిగి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఎక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది. అండ్ ఇవి చాలా బలమైన ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ తోటి, కేంద్రక బలాలతోటి ఎక్కువగా బంధింపబడి ఉంటాయి. అంటే ఏవైనా రెండు మాలిక్యూల్ మధ్యలో కూలుం బలాలు అనేటివి ఎక్కువగా ఆకర్షించడం వలన అవి చాలా ఆకర్షితమై ఉంటాయి. నెక్స్ట్, సాలిడ్స్ ఆర్ ఎసెన్షియల్లీ ఇన్కంప్రెసిబుల్. అంటే చాలా 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 అంటే ఏదైనా సాలిడ్స్లో రెండు మాలిక్యూల్స్ మధ్యలో స్పేస్ అనేది చాలా తక్కువ, దాదాపుగా ఎంటీ ఫేసెస్ అనేటివి, స్మాల్ ఎంటీ స్పేసెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ ఈజ్ సాలిడ్స్ ఆఫ్ డెఫినెట్ వాల్యూమ్ అండ్ సేఫ్. సాలిడ్స్కి ఖచ్చితంగా ఒక వాల్యూమ్, ఘనపరిమాణం అనేది ఉంటుంది, మరియు అవి ఒక షేప్ని, ఒక ఆకారాన్ని కలిగి ఉంటాయి. సాలిడ్ హ్యావ్ నో ట్రాన్స్లేట్ మోషన్, ఓన్లీ వైబ్రేషన్స్. సాలిడ్స్ అనేటివి ట్రాన్స్లేషన్ మోషన్ కాకుండా ఓన్లీ కంపన చలనాలు మాత్రమే, వైబ్రేషనల్ మోషన్ చేసే విధంగానే ఉంటూ ఉంటాయి. దీంతో పోల్చుకుంటే మనము గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో పోల్చుకుంటే, ఘనపరి ఈ వాయువు స్థితిని మరియు ద్రవ స్థితితో పోల్చుకుంటే సాలిడ్స్ అనేటివి ఈ 4 పరిమాణం కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని మనము సాలిడ్స్ అంటాం. చూడండి, ఇక్కడ మనకి ఈ 3 ప్రాపర్టీస్, ఈ 3 పదార్థాలు, మెటీరియల్స్ గల ప్రాపర్టీస్ అనేటివి కింద మనకి షార్ట్కట్లో ఇవ్వడం జరిగింది. సాలిడ్స్. ఫస్ట్ గ్యాసెస్ చూద్దాం. గ్యాసెస్ చూడండి, గ్యాసెస్ అనేటివి నాట్ రిజిడ్. గ్యాసెస్ అనేవి నిలకడగా ఉండవు, అవి ఎక్కువ రిజిడ్గా అనేది ఒక్క నిలకడగా అనేది ఉండవు. నో ఫిక్స్డ్ సేఫ్. గ్యాసెస్కి అనేటివి వాయు స్థితిలో ఉన్న వాయు కణాలకు అనేటివి ఒక ఆకారం అనేది ఉండవు, ఎందుకంటే తేలికమైన కణాలు కాబట్టి ఈ ఎడ్ సైడ్ గాలి వీస్తే ఎడ్ సైడ్ డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి ఘనపరిమాణం అనేది సరిగా అనేది ఉండదు, ఒక ఆకారం అనేది ఉండదు. తేలికపాటి కణాలు కాబట్టి ఇవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చాలా తొందరగా మూవ్ అవుతుంది. అల్పపీడ ప్రాంతాల నుంచి అధిక పీడ ప్రాంతాలకి ఇవి మూవ్ అవుతాయి. కాబట్టి ఇవి గ్యాసెస్లో, గ్యాస్ పదార్థాలలో పరమాణులకి ఒక ఆకారం అనేది
ఉండదు. కాబట్టి టోటల్గా గ్యాసెస్కి మనకి ఒక ఆకారం అనేది ఉండదు. వాయు స్థితిలో ఒక ఆకారం అనేది, పదార్థానికి ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా నో ఫిక్స్డ్ వాల్యూమ్. అదేవిధంగా ఈ వాయు స్థితిలో ఉన్న పరమాణులకి ఘనపరిమాణం అనేది ఉండదు. ఎందుకంటే అది నిశ్చలంగా ఉండవు కాబట్టి, ఒక ఆకృతిని కలిగి ఉండవు కాబట్టి వాటిని ఘనపరిమాణం కూడా ఉండదు. అవి గ్యాసెస్ స్థితిలో, వాయు స్థితిలో అల్పపీడన ప్రాంతాల నుంచి అధిక పీడన ప్రాంతాలకు వాయు కణాలు అనేటి చలనంలో ఉంటాయి కాబట్టి ఈ గ్యాసెస్లో పీడనం పైన ఈ వాయు స్థితిలో ఉన్న పరమాణులు అనేటివి పీడనం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి అల్పపీడన ప్రాంతాల నుంచి అధిక పీడన ప్రాంతాలకి ఈ గ్యాసెస్ అనేటివి ట్రావెల్ అవుతాయి కాబట్టి వీటికి నిశ్చల స్థితిలో ఉండదు, మరియు ఆకారం ఉండదు, వీటి ఘన పరిమాణం కూడా ఉండదు. అదే పదార్థాన్ని మనము ద్రవస్థితిలో తీసుకుంటే, లిక్విడ్లో తీసుకుంటే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటివి, వాటి యొక్క ధర్మాలు అనేటివి మారిపోతూ ఉంటుంది. ప్రాపర్టీస్ అనేటివి మనకి మారిపోతూ ఉంటుంది. లిక్విడ్స్ చూడండి, నాట్ రిజిడ్, ఇవి నిశ్చలంగా ఉండవు. ఇవి మనకి ద్రవస్థితిలో ఉన్న పదార్థము, ఏదైతే వాయుస్థితిలో ఉన్న పదార్థము, అదే పదార్థాన్ని మనం ద్రవస్థితిలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ద్రవస్థితిలో ఉన్న పదార్థం కూడా మనకి నిశ్చల స్థితిలో ఉండదు, నాట్ రిజిడ్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, నో ఫిక్స్డ్ షేప్. ఇవి కూడా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి, కానీ వీటికి ఒక సపరేట్గా ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్ ఫిక్స్డ్ వాల్యూమ్. వీటి యొక్క ఘనపరిమాణం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో స్థిరంగా ఉంటాయి కాబట్టి అవి ఒక పాత్ర యొక్క ఘనపరిమాణాన్ని ఇవి పొందుతూ ఉంటుంది. లిక్విడ్స్ అనేటివి ఘనపరిమాణము కలిగి ఉంటుంది. ఎందుకంటే పాత్రలో మనం పోస్తాం కాబట్టి పాత్ర ఆకారాన్ని పొందుతాయి కాబట్టి ఏదైతే మనము ఒక మెటీరియల్లో ఫిక్స్డ్గా ఈ వాల్యూమ్స్ అనేటివి కలిగి ఉంటాయి. అదే పదార్థాన్ని మనము సాలిడ్లో తీసుకుంటే, అదే మెటీరియల్ని మనము సాలిడ్లో తీసుకుంటే సాలిడ్లో రిజిడ్గా ఉంటుంది, కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ షేప్ కలిగి ఉంటుంది, ఒక షేప్ అనేది ఫిక్స్డ్ కలిగి ఉంటుంది. మరియు ఫిక్స్డ్ వాల్యూమ్, ఘనపరిమాణం కూడా స్థిరంగా కలిగి ఉంటుంది. ఘనపరిమాణం కూడా మనకి స్థిరంగా కలిగి ఉంటుంది. గ్యాసెస్ అండ్ లిక్విడ్ సాలిడ్లో ఈ విధంగా ప్రాపర్టీస్ అనేటివి, జనరల్ ప్రాపర్టీస్ అనేటివి కలిగి అని ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మెటీరియల్ తీసుకుందాం, వాటర్ తీసుకుందాం. వాటరు ఈ బాయిల్డ్ స్టేట్లో, అంటే గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు వాటర్ మనకి బాయిల్ అవుతూ ఉంటుంది, అది వేపర్గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వేపర్ కండిషన్లో అది రిజిడ్గా ఉండదు, మరియు ఫిక్స్డ్ షేప్ కలిగి ఉండదు, మరియు ఫిక్స్డ్ వాల్యూమ్ని కలిగి ఉండదు. అదే వాటర్ని మనం లిక్విడ్ స్టేజ్లో తీసుకున్నప్పుడు అది అక్కడ కూడా మనకి రిజిడ్గా ఉండదు, అది ఫిక్స్డ్ షేప్ని కలిగి ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ని కలిగి ఉంటుంది. వాటర్ అనేది ఫిక్స్డ్ వాల్యూమ్ని ఎందుకు కలిగి ఉంటుందంటే ఆ వాటర్ని ఏ పాత్రలో అయితే మనం పోస్తామో అది పాత్ర ఆకారాన్ని పొందుతూ ఉంటుంది. అదే వాటర్ని మనము ఇంకా చల్లబరిచిన తర్వాత సాలిడ్గా చేస్తే అప్పుడు ఆ వాటరు ఐస్గా మారుతుంది, అది సాలిడ్గా మారుతుంది. ఆ సాలిడ్గా మారినప్పుడు ఆ వాటర్కి ఒక ఫిక్స్డ్ రిజిడ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా రిజిడ్ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ఒక షేప్ ఉంటుంది, అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది, ఒక ఘన పరిమాణం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్యాస్ అండ్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. నెక్స్ట్ క్రిస్టలైన్ సాలిడ్స్. Crystalline solids such as sodium chloride and methyl are compressed of a structural unit arranged in
ఫిక్స్డ్ జామెట్రిక్ ప్యాటర్న్ ఆర్ లాటిసెస్. ఏ పదార్థం అయితే మనం తీసుకుంటామో ఆ పదార్థం అనేది జామెట్రికల్ ప్యాటర్న్ మరియు లాటిసెస్ను కలిగి ఉంటుందో అలాంటి సాలిడ్స్ని మనము క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఏదైతే సాలిడ్ మనకి జామెట్రికల్ ప్యాటర్న్ ఆర్ క్రిస్టల్ లాటిసెస్ని కలిగి ఉంటాయో అలాంటి సాలిడ్స్ని మనము క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి సోడియం క్లోరైడ్ అండ్ మిథైల్ ఆల్కహాల్ చూడండి. ఇది చూడండి, ఇది సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ చూడండి, NaCl. ఇది మిశ్రమ పదార్థము సోడియం క్లోరైడ్ NaCl. సోడియం ప్లస్ క్లోరైడ్ని మిక్స్డ్ చేసేప్పుడు మనకి సోడియం క్లోరైడ్ అని ఒక మెటీరియల్ ఏర్పడుతుంది. అది సాలిడ్ రూపంలో మనం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మనకి జామెట్రికల్ ప్యాటర్న్ మరియు లాటిసెస్ని కలిగి అనేటివి ఉంటూ ఉంటాయి. ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే సోడియం క్లోరైడ్ జామెట్రికల్ ప్యాటర్న్ ఆర్ లాటిసెస్ని కలిగి ఉందని మనకి చెప్పవచ్చు. ఇలా ఒక సిమెట్రికల్ స్ట్రక్చర్లో కలిగి ఉంటుందని మనము చెప్పవచ్చు. సిమెట్రికల్ ఏ సాలిడ్స్ అయితే మనము సిమెట్రికల్ స్ట్రక్చర్లో కలిగి ఉంటుందో ఆ సాలిడ్స్ అనేటివి దాదాపుగా జామెట్రికల్ ప్యాటర్న్ అండ్ లాటిసెస్ కలిగి ఉంటుంటుంది. నెక్స్ట్ చూడండి, క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ షోడ్ definitive melting points, passing rather safe from the solid to liquid state. The morpholysis of a crystalline form is often referred to as a habit, which is a crystal habit is defined as having the same structure but different outward అఫరెన్షిప్స్. క్రిస్టల్స్ అనేది చూడండి, మెల్టింగ్ పాయింట్ వద్ద ఏదైతే మనం సాలిడ్స్ తీసుకున్నామో ఆ క్రిస్టలైన్ సాలిడ్స్ అనేటివి మెల్టింగ్ పాయింట్ వద్ద అది సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్కి అనేది పొందుతూ ఉంటుందని చెప్పవచ్చు. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అని మనము పొందుతుందని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. ఇలా ఇవి క్రిస్టలైన్స్ మెటీరియల్ మనము ఈ మెల్టింగ్ పాయింట్ వద్ద ఇవి లిక్విడ్గా మారుతూ ఉంటుంది. నెక్స్ట్, క్రిస్టలైన్ సాలిడ్స్. టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. Types of crystalline solids. The unit that the consists the crystal structure can be atoms, molecules or ions. ఏదైనా సరే మనము సాలిడ్ పదార్థాలు తీసుకున్నట్లయితే ఆ సాలిడ్ అవి స్ట్రక్చర్ సాలిడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేటివి ఆటమ్స్తో, మాలిక్యూల్స్తో, అయాన్స్తో మేడ్ అయి ఉంటుంది. అవి మేడ్ అయి ఉంటుంది. ఆ ఆటమ్స్ తోటి, మాలిక్యూల్స్ తోటి, అయాన్ తోటి మేడ్ అయి ఉంటుంది. ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకున్నా, ఏ సాలిడ్ తీసుకున్నా మనకి అవి అయాన్స్ తోటి, మాలిక్యూల్స్ తోటి, ఆటమ్స్ తోటి అవి బౌండెడ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అనేటివి మనకి 3 టైప్స్. ఒకటి అయానిక్ సాలిడ్స్, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అటామిక్ సాలిడ్స్, థర్డ్ ఈజ్ మాలిక్యులర్ సాలిడ్స్. అటామిక్ సాలిడ్స్ అండ్ క్రిస్టలైన్ అయానిక్ సాలిడ్స్ అండ్ మాలిక్యులర్ సాలిడ్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే అయానిక్ సాలిడ్స్. ఇగో అయానిక్ సాలిడ్స్ అనేది మనకి ఇక్కడ ఈ పటంలో చూసినట్టుగా, స్టార్టింగ్లో ఫస్ట్ పటంలో మనం చూసినట్లుగా అయానిక్ సాలిడ్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సోడియం క్లోరైడ్, సోడియం అయాన్ అండ్ క్లోరిన్ అయాన్ని మిక్స్డ్ చేయడం వలన అయానిక్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఆ అయానిక్ బాండ్ వలన క్రిస్టల్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సాలిడ్స్ని క్రిస్టలైన్ సాలిడ్స్ అంటాము. అలాంటి క్రిస్టలైన్ సాలిడ్స్ని మనము అయానిక్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఇలా మనము పటంలో చూసినట్లయితేగా, ఇగో ఇక్కడ చూడండి, ఈ పటంలో చూసినట్టుగా NaCl
అయానిక్ సాలిడ్స్ అనేటివి కలిపి మనకి చూడవచ్చు. లాటిస్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ అయానిక్ హెల్డ్ టుగెదర్ బై అయానిక్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా NaCl. ఇక్కడ లాటిసెస్ యూనిట్స్ అనేటివి దేని ద్వారా కన్సిస్ట్ అయినాయి అంటే అయాన్ ద్వారా కన్సిస్ట్ అయినాయి. అయాను మరియు ఇంకొక అయాను రెండు డిఫరెంట్ అయాన్స్ వలన కన్సిస్ట్ అయింది కాబట్టి ఇలాంటి క్రిస్టలైన్ సాలిడ్స్ని మనము అయానిక్ క్రిస్టలైన్స్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి NaCl మనము అయానిక్ సాలిడ్స్గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ అటామిక్ సాలిడ్స్. ఇది సెకండ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ వన్ చూడండి, అటామిక్ సాలిడ్స్ చూడండి. లాటిస్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్ హెల్డ్ టుగెదర్ కోవలెంట్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా డైమండ్. కోవలెంట్ బాండ్స్తో ఆటమ్స్ దాని ఇంకో ఆటమ్స్ని బౌండెడ్ అయి ఉంటే అలాంటి క్రిస్టలైన్ సాలిడ్స్ని మనము అటామిక్ సాలిడ్స్గా చెప్పవచ్చు. కోవలెంట్ బాండ్ ద్వారా ఏవైనా రెండు ఆటమ్స్ అనేటివి బౌండెడ్ అయి ఉంటే అలాంటి సాలిడ్స్ని మనము అటామిక్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా డైమండ్ అనేది పూర్తిగా కార్బన్తో ఉన్న స్ట్రక్చర్. అది కార్బన్తో నిర్మితమైన స్ట్రక్చర్. కార్బన్కి మనకి 4 బాండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కోవలెంట్ బాండ్స్ ద్వారా ఈ కార్బన్ అనేది ఇంకొక కార్బన్తో జత చేయబడి ఒక డైమండ్గా ఏర్పడుతుంది. కాబట్టి ఇలా ఈ డైమండ్ని ఏమంటామంటే మనము అటామిక్ సాలిడ్ అంటాం. క్రిస్టలైన్ సాలిడ్స్, అటామిక్ క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి మాలిక్యులర్ సాలిడ్స్ చూడండి. లాటిస్ యూనిట్స్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ హెల్డ్ టుగెదర్ బై వండర్వాల్స్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా సాలిడ్ CO2. వండర్వాల్స్ బలాల వలన ఈ మాలిక్యూల్స్ ఇంకొక మాలిక్యూల్స్ ద్వారా కన్సిస్ట్ అయితే అలాంటి సాలిడ్స్ని మనము టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఈ మాలిక్యులర్ సాలిడ్స్గా మనము చెప్పవచ్చు. వండర్వాల్ ఫోర్సెస్ వల్ల మాలిక్యూల్స్ దాని పక్కనున్న ఇంకొక మాలిక్యూల్స్తో కన్సిస్ట్ అయి ఉండి ఏర్పడిన ఈ సాలిడ్స్ని మనము మాలిక్యులర్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా సాలిడ్ CO2 కార్బన్ ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనము మాలిక్యులర్ సాలిడ్గా చెప్పవచ్చు. అంటే మనం నెక్స్ట్ అటామిక్ సాలిడ్, అయానిక్ అండ్ అటామిక్ క్రిస్టల్ ఈజ్ జనరల్ ఆర్ హార్డ్ అండ్ metal and use high melting points. Well, molecular crystal is soft and have relatively low melting point. ఇక్కడ అయానిక్ క్రిస్టల్స్ అండ్ అటామిక్ క్రిస్టల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండే సాలిడ్స్ ఇవి. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మరియు మాలిక్యులర్ సాలిడ్స్ అనేటివి చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇది ఈ అయానిక్ సాలిడ్స్ అండ్ అటామిక్ సాలిడ్స్తో పోల్చుకుంటే ఈ మాలిక్యులర్ సాలిడ్స్ అనేటివి చాలా స్మూత్గా ఉంటుంది. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ, లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టలైన్ సాలిడ్స్లో సెకండ్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ మెటాలిక్ క్రిస్టల్స్ ఆర్ కంప్రెస్డ్ ఆఫ్ ఏ పాజిటివ్లీ చార్జ్ అయాన్స్ ఇన్ ఏ ఫీల్డ్ ఆఫ్ freely moving electrons. The atoms are held together by a metallic bond. మెటల్లో ఈ అయాన్స్ అనేటివి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది.
కాబట్టి అలా ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడు ఈ మెల్ ఈ బాండ్స్ మెల్టింగ్ బాండ్స్ ఇవి బౌండెడ్ అయ్యి ఉంటూ ఉంటాయి. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ది ఫ్రీ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ద లాటిస్. మెటల్స్ అనేటివి ఒక మంచి విద్యుత్ వాహకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మెటల్స్లో అయాన్స్ అనేటివి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. విత్ కండక్షన్ బ్యాండు, వ్యాలెన్సీ బ్యాండు, ఎనర్జీ గ్యాప్ అనేది 0 ఎలక్ట్రాన్ వోల్ట్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో మెటల్స్లో అయితే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెటల్స్ని మనము గుడ్ కండక్టర్గా చెప్పవచ్చు. మెటల్స్ మే బీ సాఫ్ట్ ఆర్ హార్డ్ అండ్ హ్యావ్ ఏ లో ఆర్ హై మెల్టింగ్ పాయింట్స్. మెటల్లో కొన్ని సాఫ్ట్ మెటల్స్ ఉంటాయి, కొన్ని హార్డ్ మెటల్స్ ఉంటాయి. వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేవి సాఫ్ట్ మెటీరియల్కి అయితే లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అండ్ హార్డ్ మెటీరియల్కి అయితే హై మెల్టింగ్ పాయింట్ అనేది కలిగి ఉంటుంది. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంటుంది. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఇలా ఉంటుంది చూడండి. మెటాలిక్ సీ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్స్. ఈ స్ట్రక్చర్లో ఇలాగా మనకి మెటల్ సాలిడ్స్ అనేటివి కలిగి ఉంటుంది. నెక్స్ట్ అమర్ఫస్ సాలిడ్స్. అమర్ఫస్ సాలిడ్స్ మే బీ కన్సిడర్డ్ యాజ్ ఏ సూపర్ కొలాయిడ్ లిక్విడ్స్ in which the molecules are arranged in a somewhat random manner as a liquid state. నెక్స్ట్ అదేవిధంగా దే డిఫైన్ ఫ్రమ్ ది క్రిస్టలైన్ సాలిడ్స్ ఇన్ దే టెండ్ ఆఫ్ ఫ్లో వెన్ ఏ సబ్జెక్టెడ్ టు ద sufficient pressure over a period of the time, and they do not have a definite మెల్టింగ్ పాయింట్. చూడండి, అమర్ఫస్ సాలిడ్ అనేటివి ఇది నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్గా మనము చెప్పుకోవచ్చు. అమర్ఫస్ సాలిడ్స్ని మనము నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్గా చెప్పవచ్చు. ఈ అమర్ఫస్ సాలిడ్స్ అనేటివి ఒక బేసికల్ స్ట్రక్చర్ అనేటివి కలిగి ఉండవు. రిజిడ్ అయితే ఉంటుంది కానీ బేసికలీ స్ట్రక్చర్ అనేటివి కలిగి ఉండవు. లాటిస్ పాయింట్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఈ అమర్ఫస్ సాలిడ్స్ అనేటివి ఈ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఉండవు. ఒక ఖచ్చితమైన మెల్టింగ్ పాయింట్ అనేది ఉండవు. నెక్స్ట్ అమర్ఫస్ సాలిడ్స్లో ద అమర్ఫస్ స్టేట్స్ ఈస్ అన్స్టేబుల్ కంప్రెస్ టు ద క్రిస్టలైన్ సాలిడ్స్. ఇట్ హ్యాస్ హై ఎనర్జీ దెన్ క్రిస్టలైన్ సాలిడ్స్. అమర్ఫస్ సాలిడ్స్ అనేటివి కంప్రెస్డ్ క్రిస్టలైన్స్ అంటే క్రిస్టలైన్స్ లేకుండా ఉంటూ ఉంటాయి. అంటే ఇవి ఇట్ ఈస్ హయ్యర్ ఎనర్జీ దెన్ ద క్రిస్టలైన్ సాలిడ్స్. ఇవి క్రిస్టలైన్ సాలిడ్స్ కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ద pharmaceuticals advantages of amorphous solids is higher solubility and bioavailability. Its pharmaceuticals disadvantage is low stability over than time. Amorphous solids is transferred to the more stability crystal lattices. ఇవి నాన్ క్రిస్టల్ లాటిసెస్ కూడా మనము చెప్పుకోవచ్చు. ఇందులో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అంటే హై స్టెబిలిటీ అండ్ బయోవైలబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఓవర్ ద టైమ్ది చాలా ఎక్కువ టైంలో ఇవి లో స్టెబిలిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. The temperature at which a solid pressed into the liquid state is known as the melting point. It is also freezing point of the liquid states of the solid. ఒక సాలిడ్ అనేది సాలిడ్ స్టేట్ పొజిషన్ నుంచి లిక్విడ్ స్టేట్స్కి పొందేటప్పుడు
ఆ టెంపరేచర్ని మనం ఏమంటాం అంటే మిల్టింగ్ టెంపరేచర్ అంటాం. ఆ పాయింట్ని మనము మిల్టింగ్ పాయింట్ అంటాం. ఏ టెంపరేచర్ వద్ద, ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక సాలిడ్ స్టేట్ కండిషన్ నుంచి లిక్విడ్ స్టేట్ కండిషన్కి మారుతుందో ఆ టెంపరేచర్ పాయింట్ని మనము మెల్టింగ్ పాయింట్ అంటాం. ఒకవేళ అదేవిధంగా ఫ్రీజింగ్ పాయింట్ అంటే చూడండి, ఏ టెంపరేచర్ వద్ద లిక్విడ్ స్టేట్ నుంచి ఒక మెటీరియల్ అనేది సాలిడ్ స్టేట్కి మారుతుందో ఆ టెంపరేచర్ పాయింట్నే మనము ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ టెంపరేచర్ పాయింట్నే మనము ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్యూర్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్స్ ఈజ్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద ప్యూర్ లిక్విడ్ అండ్ సాలిడ్స్ ఎగ్జిట్ ఈజ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో వాటి యొక్క అయాన్స్ అనేటివి, వాటి యొక్క ఆటమ్స్ అనేటివి, వాటి యొక్క మాలిక్యూల్స్ అనేటివి ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తుంది. ఎప్పుడైతే మెల్టింగ్ పాయింట్ పొజిషన్ ఉంటుందో ఆ మెల్టింగ్ పాయింట్ దగ్గర వాటి యొక్క అయాన్స్ కానివ్వండి, వాటి యొక్క ఆటమ్స్ కానివ్వండి, వాటి యొక్క మాలిక్యూల్స్ కానివ్వండి ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, నార్మల్ మెల్టింగ్ ఆర్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం మ్యాక్సిమమ్ ఎట్ అన్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆఫ్ 1 atomic. Next, unlike the boiling point of the melting point is relative to the inverse to the presence because the solids and liquids transaction represent only the small changes in volumes. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ వద్ద అండ్ రిలేటివిటీ లిక్విడ్ పాయింట్ వద్ద పోల్చినట్లయితే, రిలేటివిటీ చేసినట్లయితే బాయిలింగ్ పాయింట్ ఆర్ మెల్టింగ్ పాయింట్ వద్ద ఈ ఇన్వర్స్ ప్రజెన్స్ ఆఫ్ బికాస్ సాలిడ్స్ లిక్విడ్స్ ట్రాన్సాక్షన్ ఓన్లీ స్మాల్ చేంజెస్, వాటి యొక్క ఘనపరిమాణంలో చిన్న చిన్న చేంజెస్ అనేటివి, చిన్న చిన్న మార్పులు అనేవి మనము గమనించవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, మెల్టింగ్ పాయింట్. ద హీట్ ఎనర్జీ అబ్జార్బ్స్ when 1 gram of the solid melt, or the heat liberty when it's freezing is known as the latent heat of fusion. The formula is of the latent heat of the fusion is delta T by delta P is equal T into VL minus Vs divided by delta HF, where VL and Vs the molar volume centimeter cube divided by moles of the liquid, and solid representatively molecular volume is compacted by the dividing the grams molecular weight by the density of the component. Next, delta HF, the molar heat of fusion, the atoms heat absorbed when the 1 mole of the solid change into the liquid. సాలిడ్ నుంచి లిక్విడ్ చేంజ్ కావడానికి తీసుకున్న హీట్. డెల్టా పి, ద చేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ బ్రైట్ అబౌట్ బై ఏ ప్రెజర్స్ చేంజ్ ఆఫ్ ది డెల్టా పి. నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్ చూడండి, ద హీట్ ఆఫ్ ఫ్యూజన్ మే బి కన్సిడర్డ్ హ్యాస్ ద హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజెస్ ద interatomic or intermolecular distance in crystals, those allowing melting increased molecular motion into the occur. A crystals that a bond together by weak force generally has a low heat of fusion and a low melting point, when one bond together by a strong force has high heat fusion and high melting point. Next one చూడండి,
thermal analysis of the solid state. Thermal analysis of the solids. Thermal analysis has may application is pharmac- pharmaceuticals industries industry and quality control, such as melting point of organic and inorganic components after used for a thermal analysis for characterized and identification of components and determination of purities and polymorphisms and stabilities and inheritance of the drug compatibility with exit. ఇలా చూడండి, థర్మల్ అనాలిసిస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫార్మాలిటిక్స్ ఇండస్ట్రీస్ క్వాలిటీ కంట్రోల్స్ యాజ్ మెల్టింగ్ పాయింట్ వద్ద ఆర్గానిక్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనము క్యారెక్టరైజేషన్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ యొక్క వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి, వాటి యొక్క లక్షణాలను కనుక్కోవడానికి, ప్రాముఖ్యతలను కనుక్కోవడానికి ఈ ఆర్గానిక్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ వద్ద వీటిని మనము కనుక్కొని ఉంటాం. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ ప్యూరిటీ. ఈ కాంపోనెంట్స్ యొక్క ప్యూరిటీస్ లెక్క కట్టడానికి మనము యూజ్ చేస్తాము. వాటి యొక్క స్టెబిలిటీని మనము కనుక్కోవడానికి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్, డ్రగ్స్ కంపబిలిటీని కూడా మనము కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, థర్మల్ అనాలిసిస్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అబ్జర్వింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్గా మెటల్ పాయింట్ ఆఫ్ ఏ మెటల్ ఓపెన్ హీటింగ్ ఆర్ కూలింగ్. ఎక్కడెక్కడ ఈ మెటల్స్ని హీటింగ్ అండ్ కూలింగ్ మెథడ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ద మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ థర్మల్ అనాలిసిస్ ఆర్ డిఫరెన్షియల్ స్కానింగ్, colorimetry and differential thermal analysis and thermogravitic analysis and thermomechanical analysis. ఈ 4 టైప్స్ ఆఫ్ అనాలిసిసెస్ అనే మనకి చేయవచ్చు. కామన్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్లో ఈ 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ని మనము చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ స్కానింగ్, colorimetry and differential thermal analysis and thermogravity analysis and thermomechanical analysis మనము చేయవచ్చు. నెక్స్ట్, polymorphism. Some element like carbon, diamonds, graphite and exists more than one crystalline from which is known as a polymorphism. ఫర్ ఎగ్జాంపుల్కి డైమండ్, గ్రాఫైట్ ఇవి 1 or more క్రిస్టలైన్స్ కలిగి ఉంటాయి కాబట్టి వీటి మనం పాలిమార్ఫిజమ్స్ అని చెప్పవచ్చు. డైమండ్ ఈజ్ మెటాస్టేబుల్, లెస్ స్టేబుల్ ఫ్రమ్ ది కార్బన్. పాలిమార్ఫిక్ ఎగ్జిస్ట్ డిఫరెన్స్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ సొబిలిటీస్. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ polymers are depend upon the crystalline conditions, leave of superposition temperatures. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాలిమార్ఫిసిస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పాలిమార్ఫిజమ్స్. ఈ ఫస్ట్ వన్ చూడండి, నియర్లీ ఆల్ లాంగ్ చైన్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఎగ్జిస్ట్ పాలిమార్ఫిజం. ఇది నియర్లీ చాలా లాంగ్ చైన్ ఇవి కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ట్రైక్లోరైడ్ ట్రాన్సాక్షన్స్లో లో మెల్టింగ్ పాయింట్ స్టెబిలిటీ అండ్ బీటా పాయింట్ అండ్ హెవీ మెల్టింగ్ పాయింట్ స్టెబిలిటీ బీటా. నెక్స్ట్, కోకో బాటిల్ షో ద ఫార్మ్ ఆల్ఫా, బీటా, గామా అండ్ బీటా ఫర్ ది మేకింగ్ separatists of tumboba and should be metal and lowest possibility temperature.
33 centigrade. So the stability of polymorphisms beta 34.5 centigrade should not be destroyed. Because of the difference in the stabilities of polymorphisms, one may be more activity thermally and then are soft matter atomic activity forms. Considers of activities substances out of the from five forms only in stability in presence of the water during preparation of the susp- suspense stable from the should available in the avoid the cooling. This one is the uh, types of crystal lattices, amorphous lattices, general properties, crystal solids, amorphous solids, and melting point.